1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఒరాకిల్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే మరి 30,000 మెంబర్స్ని మళ్ళీ తీసేస్తున్నారు అని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి. అంటే ఏ టెక్నాలజీకి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో దానికోసం అని చెప్పేసి ఎంప్లాయీస్ని తీసే ప్రక్రియ అయితే మొదలు పెట్టారంట. అంటే మనం పక్కన మాట్లాడుతున్నాం ఏఐ వల్ల ఉద్యోగాలు మళ్ళీ వస్తాయని చెప్పి, కానీ కొన్ని కంపెనీస్ ఇంకా దానికి ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం ఉన్న ఎంప్లాయీస్ని తీసేయడం కూడా జరుగుతుంది. మరి ఒకసారి మాట్లాడుతుంది. రీసెంట్గానే మేబీ మార్చ్లో అనుకుంటే మనం 60,000 ఎంప్లాయీస్ని ఒరాకిల్ తీసేశారు. అంటే ఎర్లీ మార్నింగ్ మెయిల్స్ పంపించడం, మన ఎంప్లాయీస్ అందరు షాక్కి గురి కావడం, ఇవన్నీ చూస్తున్నాం. అంతలోపు మళ్ళీ ఇప్పుడు June 15th వరకు 30,000ని తీసేస్తామని మళ్ళీ ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అంటే ఎందుకు తీసేసానంటే ఒరాకిల్ ఏం లాస్లో లేదు, మంచి మల్టీ మిలియనర్ కంపెనీ, అది ప్రాఫిట్సే ఉన్నాయి. కాకపోతే ఒరాకిల్ ఏం చేస్తుందంటే ఎంప్లాయీస్ని తీసి ఆ అమౌంట్ వాళ్ళు ఏఐ మీద ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి, డేటా సెంటర్ ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి ఈ ఎంప్లాయీస్ని తీయడం జరుగుతుంది. అది కూడా వితౌట్ ఎనీ ఇంటిమేషన్. లాస్ట్ టైం అయితే ఈసారన్నా 15th వరకు టైం ఇస్తుంది. బట్ ఇప్పుడు మన వాళ్ళు కొంచెం చూసుకొని, అంటే ఆల్రెడీ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది, ఎవరిని తీస్తారో తెలీదు. సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి, ఎప్పుడు ఏమైనా వస్తుందో తెలీదు. సో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే లాయల్గా వర్క్ చేస్తుంటారు కదా, ఒక 10 years నుంచి కూడా కంపెనీ నమ్ముకొని వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు దీనివల్ల. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సెటిల్మెంట్స్ ఉంటాయి అండ్ వాళ్ళు ఇన్ని ఇయర్స్ లాయల్గా ఉన్నారు. ఈ 10 years వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ రాకుండా ఉంటాయా? చాలా వస్తాయి. ఒరాకిల్ పెద్ద కంపెనీ కాబట్టి చాలా కంపెనీస్ ట్రై చేస్తుంటాయి, హెడ్ హంటింగ్ అని చేస్తారు. అంటే పర్టికులర్గా ఈ కంపెనీ నుంచే తీసుకొని మన కంపెనీలో పెట్టుకోవాలి అని అనుకుంటారు. కొంచెం వాళ్ళకి చాలా ఎక్కువ హై ప్యాకేజెస్ ఇచ్చి కూడా. సో 10 years నుంచి వర్క్ చేసిన వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చి ఉండాలి? అవన్నీ వదులుకొని కూడా మీ కంపెనీతో ఉంటుంటే మీరు ఈ పీక్ మూమెంట్లో తీసేస్తే వాళ్ళు ఎలా వెళ్ళాలి? లాస్ట్ టైం మనం చూసుకుంటే కూడా ఐ థింక్ ఒక 20 years ఎక్స్పీరియన్స్ అతను కూడా వితౌట్ ఎనీ ప్రియర్ ఇన్ఫర్మేషన్ తీసేశారు. సో చాలా డిప్రెషన్ కూడా అవుతారు కదా, అంత లాయల్గా ఉన్నందుకు నాకు ఇదా జరిగింది అని. అందుకనే వీళ్ళు ఒరాకిల్ వాళ్ళు కూడా కొంచెం ఏఐ మీద కాకుండా ఎంప్లాయీ సైడ్ గురించి కూడా ఆలోచించి, వాళ్ళు అంటే ఎవరైతే లాంగ్ టర్మ్ నుంచి చేస్తారో వాళ్ళని తీయకుండా ఉంటే కొంచెం బాగుంటుంది. అంటే పెద్ద పెద్ద కంపెనీలు మీరు ఇందాక అన్నట్టు హై ప్యాకేజెస్, ఇప్పుడు ఒరాకిల్ లాంటి కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి వేరే కంపెనీస్ నుంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి అంటారు. అంటే ఎక్కువ శాలరీ వస్తున్నా కూడా వీళ్ళు ఇమీడియట్లీ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయా? వీళ్ళకి రైట్స్ ఉంటాయా? అంటే వీళ్ళకి బాండింగ్ అట్లా ఏమి ఉండదా? కొన్ని కంపెనీస్ బాండ్ పెట్టుకుంటారు, కొన్ని పెట్టుకోరు. బాండ్ అయినా మీకు 1-2 years ఉంటుంది, 10 years 15 years అట్లా ఏమి ఉండదు, 1-2 years ఉంటుంది. కాబట్టి ఆ బాండ్ అయిపోయి వెళ్ళిపోతుంది. చాలా మంది మనం చూస్తూనే ఉంటాం న్యూస్, ఎక్కువ ప్యాకేజ్ వస్తుందని వదిలేయడం. మనమే చేసాం చాలా న్యూస్, 38 కాకుండా 36 కాకుండా 38 అడిగి వెళ్ళిపోయారని. ఇప్పుడు మన ప్రెసెంట్ జెన్జీ చూసుకుంటే ఎక్కువ ప్యాకేజ్ ఎవరిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆ వర్క్ ఎట్లుంటుంది ఏం చూడట్లేదు, జస్ట్ ప్యాకేజ్ అట్రాక్ట్ చేస్తుంది వాళ్ళకి. అంత ప్యాకేజ్ అని తొందరగా ఎదిగిపోవచ్చు, తొందరగా మనీ సంపాదించవచ్చు అని చెప్పి వర్క్ ఏ సిచ్యువేషన్ ఉన్నా, ఏ లొకేషన్ ఉన్నా మన వాళ్ళు రెడీ అయిపోతున్నారు. అట్లా ఎట్లా రెడీ ఉన్నారో అట్లనే ఒక్క మాట అనగానే వెంటనే రిజైన్ చేయడానికి కూడా రెడీ ఉన్నారు. అట్లున్నది ఇప్పుడు జెన్జీ. అంటే ఒరాకిల్ ఇప్పుడు ఏఐ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కోసం ఉన్న ఎంప్లాయీస్ ని తగ్గించేసుకుని ఆ అమౌంట్ ని దీనిపైన పెడదామని ఆలోచిస్తుంది అనుకోవచ్చా? అంతే ఇప్పుడు ప్రతి కంపెనీ చేస్తుంది అదే కదా. ఏఐ పేరు చెప్పి ఎంప్లాయీస్ ని తీసేసి ఈ అమౌంట్ ని అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే కొన్ని కంపెనీస్ ఏమో ఏఐకి ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పి ఎంప్లాయీస్ని తీసుకుందాం అనుకుంటుంది. కొన్ని కంపెనీస్ ఏమో ఏఐ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వీళ్ళని తీసేస్తున్నారు. అంటే ఇది ఇలా అటు ఇటుగా కూడా కొనసాగుతుంది. ఒక పక్క జాబ్స్ వస్తున్నాయి, ఒక పక్క జాబ్స్ కూడా పోతున్నాయి. మరి కమింగ్ టు మనం వర్క్ ఫ్రమ్ హోమ్స్ గురించి మాట్లాడుకుంటే మధురవాణి గారు, మనం ప్రీవియస్ మాట్లాడుకున్న వీడియోలో మరి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందా, స్టార్ట్ అయ్యిందా? అంటే ఇంతవరకు అయితే స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ మనకు మోడీ గారి నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే, కానీ అఫీషియల్గా అయితే ఎక్కడ అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఇప్పటికైతే వర్క్ ఫ్రమ్ అంటే ఎవరైతే ప్రీవియస్గా కరోనా టైం నుంచి హైబ్రిడ్ మోడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కానీ కొత్తగా కంపెనీస్ ఇప్పుడు ఎవరైతే రన్నింగ్ కంపెనీస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఆఫ్లైన్ ఇంకా వెళ్ళలేదు, ఆన్లైనే వర్క్ ఆఫీస్ నుండే చేయడం జరుగుతుంది. బయట కూడా కొన్ని వార్తలు ఏంటంటే రాను రాను ఉద్యోగాలు దొరకడం చాలా కష్టమైపోద్ది, వచ్చిన ఉద్యోగాన్ని చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోండి, అంటే స్టైల్కి పోయి ఆ కంపెనీ ఓనర్కి ఆఫర్లు ఇచ్చి నేను 2 రోజులే వస్తా ఆఫీస్కి, 3 రోజులు రాను, నేను ఇంట్లో ఉండి చేస్తా, ఎక్కువ ప్రొడక్టివిటీ ఇస్తా, ఇలాంటి ఛాలెంజెస్గా వెళ్లకుండా ఉన్న జాబ్ని జాగ్రత్తగా చేసుకోండి, ముందు ముందు జాబ్స్ అసలు
లేవు, ఉండవు అనేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అవును. అంటే మన మోడీ గారు ఎప్పుడైతే మనకి ఆ వ్యాఖ్యలు కొన్ని మాటలు చెప్పారో అప్పటి నుంచి కొన్ని ఇలాంటివన్నీ బాగా రైజ్ అవుతున్నాయి. లైక్ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి. గోల్డ్ కొనొద్దని చెప్పారు, వర్క్ ఫ్రమ్ హోమ్స్ అన్నారు, జాబ్స్ కూడా ఉండవు అంటున్నారు. ఇంకా ముందు ముందు మనీ క్రైసిస్ కూడా వస్తాయి, డబ్బులు కూడా ఎవరి దగ్గర ఇంకా 2-3 సంవత్సరాలు పోతే డబ్బులు కూడా ఉండవు ఎవరి దగ్గర, ఏం కొనొద్దు, ఏం అమ్మొద్దు, ఇలాంటి వార్తలు చాలా చూస్తున్నాం. మరి ఇలాంటి టైంలో ఉద్యోగం విషయానికి వచ్చేటప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ తీసుకుంటే బీటెక్ కంప్లీట్ అయ్యి వచ్చిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం నెగ్లిజెన్స్గా ఉంటున్నారు. వస్తుందిలే, వచ్చినప్పుడు చేద్దాంలే, దీనికంటే ఇంకా మంచి జాబ్ చేయాలి, నాకు ఈ జాబ్ కాదు అనే ఒక మైండ్ సెట్తో ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి మరి ప్రెసెంట్ ఉన్నటువంటి ఈ క్రైసిస్లో మీరేమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు మనకి చాలా జాబ్స్ ఉన్నాయి, జాబ్స్ లేవని కాదు, కానీ మన పిల్లల కాన్ఫిడెన్స్ ఎట్లుందంటే ఇది కాకపోతే ఒకట్లే అంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళరు, హెచ్ఆర్ కాల్స్ లిఫ్ట్ చేయరు, ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు, ఆఫర్ లెటర్ తీసుకుంటారు, తీసుకొని కూడా వెళ్ళరు. ఇది కాకపోతే ఇంకో చూద్దాంలే, ఈ ఆఫర్ యూజ్ చేసుకొని వేరే ఆఫర్ తెచ్చుకోవచ్చులే అని. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు మంచి కంపెనీ మిస్ అయిపోతున్నారు. మీరు అంటే ఎట్లా మన పిల్లలు ఎట్లా కాన్ఫిడెన్స్ ఏముందిలే జాబ్ చూసుకుందాంలే అని. కొంతమంది యాక్చువల్లీ చాలా మంది చెప్పాలనుకుంటే జాబ్ ఏముంది అంటే పేరెంట్స్ వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఇస్తున్నారు, అంటే అడిగినప్పుడు అలా అమౌంట్ ఇవ్వడం, అట్లా ప్యాంపరింగ్ చేసే వాళ్ళకి వీళ్ళకి జాబ్ ఇంపార్టెన్స్, మనీ ఇంపార్టెన్స్ తెలియట్లేదు. ఒకప్పుడు జాబ్ ఇంటర్వ్యూ అంటే ఎంత భయపడే వాళ్ళం. మన టైంలో చూసుకుంటే 9 o'clock ఇంటర్వ్యూ అంటే 7 కల్లా అక్కడ వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు 9 o'clock ఇంటర్వ్యూ అయితే 12 వరకు కూడా రారు. అట్లా అంత సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుంది. అంటే వాళ్ళకి జాబ్ ఇంపార్టెన్స్ తెలియట్లేదు, సీరియస్నెస్ లేదు. ఇప్పుడున్న జనరేషన్లో ఏముందిలే, ఇది కాకపోతే ఒకటి, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోదాంలే, యూట్యూబ్ పెట్టుకొని డబ్బులు సంపాదించవచ్చులే అని ఒక మైండ్ సెట్లో వెళ్ళిపోతున్నారు. కోర్స్ అది కూడా ఒక వర్కే కాదని కాదు, బట్ ఏదైతే మీకు ఆపర్చునిటీ వస్తుందో అదెందుకు మిస్ చేసుకోవడం. ఇప్పుడు మన ఇండియాలో అయితే మీరు సెకండ్ జాబ్ చేయదని లేదు కదా, మార్నింగ్ 9 to 6 మీరు జాబ్ చేసుకుని ఈవినింగ్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, అలా చాలా మంది చేస్తున్నారు కూడా. సో అట్లా మన వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిన ఆపర్చునిటీస్ వదిలేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నో టూల్స్ వస్తున్నాయి, ఎన్నెన్నో కోర్సులు వస్తున్నాయి. చాలా మంది వీటి నేర్చుకోవడానికి కూడా నెగ్లిజెన్స్గా ఉంటున్నారు. అంటే ఆన్ డ్యూటీ మనం చేసుకుంటూ ఇదే వచ్చేస్తుందిలే, దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. కానీ ముందు రోజుల్లో చూసుకుంటే ఏ టెక్నాలజీ అనేది ఇంకా ఎక్కువ విస్తరిస్తుందని అన్నట్టుగానే కనిపిస్తుంది. కొన్ని కంపెనీస్ మరి దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాయి అలానే. మరి దాని గురించి ఒకసారి ఫైనల్గా మాట్లాడు. మన వాళ్ళకి ఏంటంటే చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఏముందులే, ఆల్రెడీ పొద్దు నుంచి కష్టపడి వస్తున్నాం, మళ్ళీ కోర్స్ ఎవరు నేర్చుకుంటారు, ఏం అవసరం చూసుకుందాం అట్లా అనుకున్న వాళ్ళే లే ఆఫ్ అయిపోతున్నారు. సో కొంచెం మనం కాన్సన్ట్రేషన్ పెట్టి, కొంచెం కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెట్టి గ్రో అవ్వాలి అనుకున్న వాళ్ళు డైలీ ఒక 1-2 hours టైం తీసుకొని ఏఐ పైన ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఒకవేళ ఈ లే ఆఫ్ అయిపోయినా మీకు ఇంకో జాబ్ వెయిట్ చేస్తుంటుంది మీకోసం. మీరు అంత స్కిల్స్ పెంచుకుంటే వేరే కంపెనీస్ వెయిట్ చేస్తుంటుంది మీకోసం. ఎందుకంటే ఎవరైనా మంచి స్కిల్డ్ ఎంప్లాయీనే తీసుకోవాలనుకుంటున్నారు. సో మీరు అంత స్కిల్ బిల్డప్ చేసుకొని టైం ఇన్వెస్ట్ చేయాలి. మన వాళ్ళు ఏంటి అట్లా ఉండదు, ఎంతసేపు డిస్ట్రాక్షన్స్, బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, మూవీ అవి ఉంచుకోండి, వీకెండ్స్లో పెట్టుకోండి. బట్ మిగతా టైం మీ పైన, మీ కెరియర్ పైన ఫోకస్ చేస్తే మీకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.